హాయ్ అండి. ఈరోజు మనం ములక్కాడ కర్రీ వితౌట్ టమాటా ఎలాగో చూద్దాం. 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మగ్గించుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మగ్గిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న ములక్కాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మనం కర్రీ చేసుకుంటే అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. కాసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ములక్కాయ ముక్కలు కూడా చాలా వరకు మగ్గాయి. ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత ఉప్పు, ఘాటుకి సరిపడా కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు రసం వేసుకోవాలి. పులుపు సరిపడా వేసుకోండి. దగ్గరికి మగ్గిన తర్వాత కొంచెం పులుసు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఎగరనిచ్చుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి.